భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు అందిన సమాచారంతో పాత మార్కెట్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 37,50,000 విలువ చేసే 138 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహమ్మద్ ఆరిఫ్ దగ్గర నుంచి కారు, సెల్ ఫోన్ను సీజ్ చేశారు అధికారులు. గంజాయిని ఒరిస్సా రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. ఆరిఫ్ ఇప్పటికే పలు గంజాయి రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం టీం ఆధ్వర్యంలో భద్రాచలంలోని ఆర్టీఎస్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో మాకు ఒక కారు రావడం మేము గుర్తించి దాన్ని నిలుపుదల తనిఖీ చేసిన క్రమంలో మారుతి సుజుకి అనే కారులో మాకు కొన్ని బస్తాలు తెల్లని బస్తాలు కనిపించగా వాటిని మేము తనిఖీ చేయడం జరిగింది. అందులో మొత్తం ఐదు బ్యాగులలో 5 బ్యాగులు ఉన్నాయి. గంజాయి అంతను చెప్పడంతో మేము కూడా నిర్ధారించిన తర్వాత వాటిని తూకం వేసి చూసిన క్రమంలో టోటల్గా 5 బస్తాలలో 138 కిలోల ఎండు గంజాయి లభించింది. తదుపరి డ్రైవర్ను విచారించిన క్రమంలో అతను మహమ్మద్ ఫరీద్ ఇతను జహీరాబాద్కు చెందిన ఇతను ఒరిస్సాలోని మల్కాన్గిరి నుంచి హైదరాబాద్కి ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు తెలపడం జరిగింది. అతని తదుపరి విచారణ క్రమంలో యూసఫ్ సహీద్ ఖాన్ ముంబై అనే అతను ఇతన్ని ఒరిస్సాకు పంపి 2,20,000కు కొనుగోలు చేసి అతను ముంబైకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దీని వాల్యూ వచ్చేసి మనకు మార్కెట్లో 34,50,000 రూపాయలు గంజాయి వాల్యూ ఉంటుంది. టోటల్గా 37,60,000 రూపాయల విలువ గల సొత్తు ఈరోజు